అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపింది. సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. మహిళలను కించపరిచారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లకు దూసుకొచ్చి ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఇంకా నిరసన కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి వంశీ? అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అప్రోప్రియేషన్ బిల్లు పైన చర్చ జరపాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన విరుచుకోబడినటువంటి పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన విరుచుకోబడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా మహిళా ఎమ్మెల్యేలపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర సమస్యలపైన బడ్జెట్ పైన చర్చ జరపాల్సినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా సభను డీవియేషన్ చేసినట్టు కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అటు ఏదైతే సభకు సంబంధించి కూడా మూసీ ప్రక్షాళనకు సంబంధించి 1,50,000 కోట్ల అంచనాలు ఎలా పెరుగుతాయని కూడా అటు సభలో ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ సమావేశాలకు సంబంధించి కూడా ఆ సందర్భంలో ఆ మూసి ప్రక్షాళన సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడిన తర్వాత కంక్లూడ్ చేయడం జరిగింది. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయపరమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా అటు మహిళా ఎమ్మెల్యేలను కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డి మీద కూడా పలు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క కూడా మాట్లాడుతూ అటు బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పైన ప్రధానంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏదైతే మహిళా ఎమ్మెల్యేల పైన కూడా వ్యాఖ్యలు చేయడం తగదని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సబ్జెక్టుకి సంబంధించి కూడా ఏదైతే వారు ఈ చర్చను జరపాలని కూడా కోరుతా ఉన్నారు. ఈ సందర్భంగా సభ వాయిదా పడ్డా కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా హౌస్లోనే కూర్చున్నారు. సభ ప్రారంభం కాగానే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వచ్చి క్షమాపణ చెప్పాలని సభ ముందే ఏదైతే వారికి క్షమాపణ చెప్పాలని కూడా వారు డిమాండ్ చేస్తూ సభలోనే వారి స్థానాల్లో కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే లాబీలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అనుచిత వ్యాఖ్యలు సంబంధించి అటు ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని కూడా, ఇది మంచి సంప్రదాయం కాదని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా తనను టార్గెట్ చేసి ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నామని కూడా, ప్రధానంగా నేను నిన్న కావచ్చు ఈరోజు కూడా లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో సరిగ్గా లేదు, మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నాయి, దీన్ని సరి చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ సంబంధించి కూడా సరి చేసుకోవాలని కూడా సూచిస్తే తాను ప్రభుత్వానికి చెప్తే తమ పైన ఈ రకమైనటువంటి దాడులు చేయడం కూడా బాధాకరమని కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అటు ఏదైతే
రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఏవైతే వ్యాఖ్యలు చేశారో దాంతోపాటుగా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క చేసినటువంటి వ్యాఖ్యల సందర్భంగా కొంత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మహిళ అని కూడా చూడకుండా తన పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కూడా వారు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ హౌస్లో వారి ప్లేస్లో కూర్చున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అప్రోప్రియేషన్ బిల్లు పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పలు అంశాలను చర్చిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా అటు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, దాంతోపాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలు మార్లు అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత సభను డీవియేషన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా సభను అనేక అంశాలపైన ప్రశ్నిస్తుంటే డీవియేషన్ చేసినటువంటి సందర్భం కూడా ఉందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈరోజు సాయంత్రం సభ వాయిదా పడ్డా కూడా ప్రధానంగా సభ ప్రారంభమైన తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఏదైతే క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి అభ్యంతరం చెప్తున్నామని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.